హాయ్ అండి, అందరికీ కనుమ శుభాకాంక్షలండి. కనుమ రోజుని సంక్రాంతి తర్వాత వచ్చే రోజుని కనుమ పండుగ అంటారు. కనుమ రోజు కాకి కూడా కదలదంటారు కదా! కానీ ఆ రోజు ఎవరూ ప్రయాణాలు చేయరండి. ఎస్పెషల్లీ పశువులకు మాత్రమే కేటాయించిన పండుగ అండి కనుమ పండుగ. పశువులు సంవత్సరం అంతా కష్టపడతాయి కదా! అందుకోసం ఈరోజు రెస్ట్ ఇచ్చేసి వాటికి హ్యాపీగా స్నానాలు చేపిచ్చేసి కుంకుమాది అర్చనలన్నీ చేసేసి వాటికి ఇష్టమైన ఆహారాలు తినిపించి వాటికి అలంకరణ చేసి దేవుడి గుడి చుట్టూ తిప్పుతారండి ఈ పండగ రోజున, కనుమ రోజున. కొన్ని చోట్లయితే వనమూలికలు తీసుకొచ్చి వాటిని ఉప్పేసి ముద్దగా నూరి పశువులకు తినిపిస్తారనమాట. సర్వరోగ నివారణి, పశువులకు ఏ రోగం రాకుండా ఉండడం కోసం అని చెప్పి. ఇట్లా కూడా పశువుల్ని కాపాడుకోవటంలో భాగంగా ఈ పండగ చేస్తారండి. వీటికి రెస్ట్ ఇస్తారనమాట ఈరోజు. ఇవాళ వీటికి విశ్రాంతినిచ్చేసి వాటికి అలంకరణ చేసి, ఇది మన భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం అండి. అవును కదా! థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.